టీడీపీ ఆ రోజు విమర్శించింది. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి చేంజ్ చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు పేరు పెట్టారా? ప్రకాశం మంత్రుల పేరు పెట్టారా? వాళ్ళు ఏమన్నా కోడి రామమూర్తి క్రీడా పథకం అని పేరు పెట్టారా? లేదా మహానటి సావిత్రి పేరు పెట్టారా? లేకుంటే ఒక సంగీత విద్వాంసుని పేరు పెట్టారా? లేకుంటే అన్నమయ్య పేరు, రామదాస్ పేర్లు పెట్టారా? లేదా ఒక చరిత్రకారుల పేరు? సో వీళ్ళ పేర్లు పెడతారా? పెట్టరు. వాళ్ళ పేర్లు మళ్ళీ తమ పేర్లే పెట్టుకుంటారు. సో జగనన్న పేరు పెట్టడం తప్పైతే చంద్రన్న పేరు పెట్టడం కూడా తప్పే అవుతుంది. ఈ మాట అంటే కోపం వస్తుంది. ఎందుకంటే గతంలో పాస్బుక్ మీద ఫోటో వచ్చినప్పుడు నేను ఇదే చెప్పాను. అయ్యా, పాస్బుక్ మీద ఫోటో పెట్టడం తప్పు, పొలిటికల్గా తప్పు, ఎథికల్గా తప్పు, మారల్గా తప్పు. కానీ రాజకీయ నాయకులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటో పెట్టుకున్నాడా లేదా? అసలు వ్యాక్సినేషన్కు ఆయనకి ఏం సంబంధం? కనుక్కున్నది మోడీ కాదు. డబ్బులు ఖర్చు పెట్టే నేనే వేసుకున్న వ్యాక్సిన్కి అయితే మోడీ ఖర్చు పెట్టలే. నేను అపోలోలో వేయించుకున్నాను డబ్బులు ఖర్చు పెట్టి. కొన్నది అమ్మింది అపోలోకు ఆధార్ పూనా వాళ్ళ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఇందులో మోడీ ప్రమేయం ఎక్కడా లేదు. సో అమ్మింది ఒక ప్రైవేట్ కంపెనీ, వేసింది ఒక ప్రైవేట్ హాస్పిటల్, డబ్బులు కట్టి చేయించుకున్నాను. కానీ నాకు వచ్చిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఉన్నది. సో ప్రైమ్ మినిస్టర్ ఇళ్ళకాలము ఒక్కడే ఉంటారా? ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఏమో జీవితకాలం వ్యాక్సినేషన్. కోవిడ్ వ్యాక్సినేషన్ జీవితకాలం. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ వేసుకున్న స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఇప్పటికి ఉన్నది. సో అది జీవితకాలం. అప్పుడు ఎవరో ముఖ్యమంత్రి, అప్పుడు ఎవరో ప్రధానమంత్రి. సో మరి నా జీవితకాలం నాతో ఉండేది. ఈవెన్ భూమి అన్నా, పాస్బుక్ అన్నా, భూమి అమ్మితే మనిషి ఇంకో యజమాని వస్తాడు. వ్యాక్సినేషన్ ఎప్పుడు మా దానిపైన మోడీ ఫోటో ఎందుకు ఉన్నది అని అడిగాను. ఉంటే తప్పు ఉంటే రెండు తప్పు, రైట్ ఉంటే రెండు రైట్ అన్నందుకు నా పైన విపరీతమైన ట్రోలింగ్. నేనేం మరి మోడీది రైట్ అవుతుంది, జగన్ తప్పు అవుతుంది, తప్పైతే ఇద్దరిది అవుతుంది. ఇప్పుడు కూడా అంతే, జగన్ అన్న పేరు పెట్టుకోవడం తప్పన్నప్పుడు చంద్రన్న పేరు పెట్టుకోవడం కూడా తప్పు అవుతుంది. కానీ పెట్టుకుంటున్నారు. మన దేశంలో రాజకీయాల్లో అది సర్వసహజమైంది. అందులో నేనేం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఓట్లు తెచ్చుకోవాలి, గెలవాలి కదా. గెలవాలన్నప్పుడు ఇంకో ఈ పలానా ముఖ్యమంత్రి పనిచేశాడని ప్రజలకు తెలియాలి కదా. తెలియాలి కనుక వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. న్యాయమైతే రాజకీయ నాయకుల పేర్లు కాకుండా, ఎందుకంటే ఇది చంద్రన్ ఇచ్చిన డబ్బులు కాదు, జగన్ ఇచ్చిన డబ్బులు కాదు, ప్రజల సొమ్ము, ఎవరి సొంత డబ్బులు కాదు. నరేంద్ర మోడీ సొంత డబ్బులు కాదు కదా వ్యాక్సిన్కు. ఈవెన్ ఉచిత వ్యాక్సినేషన్ ఇచ్చిన చోట కూడా అది ప్రజల సొమ్ము. మీరు ఓన్లీ ట్రస్టీలు. సో మీ జేబులోకి వెళ్ళి ఇవ్వడం లేదు. ఎవరు సొంత జగన్మోహన్ రెడ్డి ఆయన కంపెనీల నుంచి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ నుంచి ఇవ్వలేదు, జగనన్న భారతీయ సిమెంట్ నుంచి ఇవ్వలేదు. చంద్రన్నైనా జగనన్నైనా ప్రజల సొమ్మే మనకి ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు అని వాదన ఎవరైనా చేయొచ్చు. అదొక ప్రిన్సిపల్డ్ వాదన. లేదు, రాజకీయాల్లో సహజం, ప్రచారం కొరకు ఎవరైనా చేస్తారు, చేయొచ్చు. సో కానీ ఒకరు చేస్తే రైట్, ఇంకోరు చేస్తారు అనేది కరెక్ట్ కాదు. నా సలహా, నా అభిప్రాయం అయితే నువ్వు ఏదైనా తెలుగు సమాజానికి, తెలుగు సంస్కృతికి, తెలుగు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ అంగీకరించే సేవలు చేసినటువంటి మహానుభావులు, మహనీయులు చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు మహానటి సావిత్రి పేరు పెట్టావు అనుకోండి దానికి. సో సావిత్రి తెలుగుదేశానికైనా వైసీపీకైనా సావిత్రే కదా, దాంట్లో ఏమీ తొందర లేదు కదా. కోడి రామమూర్తి క్రీడా పథకం పెట్టామనుకోండి, ఆయన ఎవరికైనా కదా. కరణ మల్లీశ్వరి పేరు పెట్టామనుకోండి, పొట్టి శ్రీరాములు, టంగుటూరు ప్రకాశం పంతులు, వీళ్ళైతే రాజకీయాలకే సంబంధం లేదు కదా. అందరూ గౌరవిస్తారు. టీడీపీలు గౌరవిస్తారు, వైసీపీలు గౌరవిస్తారు కదా. మీరు భక్త రామదాసు అందరూ గౌరవిస్తారు, అన్నమయ్య అందరూ గౌరవిస్తారు కదా. వాళ్ళ పేర్లు పెట్టుకోమని మనం అనొచ్చు. కానీ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో మరి ప్రజల దగ్గరికి పోవాలి, గెలవాలి కనుక డెఫినెట్గా పర్సన్ అది బ్రాండ్ అయింది. అందువల్ల చీఫ్ మినిస్టర్ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ ప్రమోషన్ రాజకీయాల్లో తప్పవుతుందా అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఒకటే ఒక ప్రిన్సిపల్, ఎవరు చేస్తే ఎవరు చేసినా రైటే, రాంగ్ అయితే ఎవరు చేసినా రాంగే. అందువల్ల ఒకసారి నువ్వు జగనన్న అని పెట్టుకున్నాక అది చంద్రన్నగా మారుతుంది, మారకుండా ఎక్కడ పోతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మారల్ హైగ్రౌండ్ తీసుకోవాలంటే చంద్రన్న పేరు కూడా తీసేసి మేము ప్రకాశం మంత్రులు పేరు పెడతాం, మేము పొట్టి శ్రీరాములు పేరు పెడతాం. డెఫినెట్గా రేపు మళ్ళీ జగనన్న వచ్చిన దాన్ని ముట్టుకుంటూ తప్పవుతుంది. ఇప్పుడు అంబేద్కర్ పేరును జగనన్న విద్యా అనేది అని పెట్టారు అని చదివాను నేను, తప్పే కదా. అంబేద్కర్ పేరు కూడా మార్చాల్సిన అవసరం లేదు కదా. సో అందువల్ల ఇప్పుడు వైఎస్ఆర్ పేర్లు పోయి ఎన్టీఆర్ పేర్లు వచ్చాయి. ఆయన అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టాడు. ఇంకో యూనివర్సిటీ కట్టి వైఎస్ఆర్ పేరు పెట్టచ్చు కదా. జగన్ ఏం చేశాడు, ఎన్టీ రామారావు పేరు మార్చాడు. సో ఎన్టీ రామారావు పేరు మార్చాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎన్టీ రామారావు కూడా తెలుగుదేశం నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తించింది ఆఖరికి.
చంద్రబాబు నాయుడుకు నాయకత్వంలో తెలుగుదేశానికే నాయకుడిగా. సో అందువల్ల రాజకీయాల్లో తాము చేస్తే రైటు, ఇతరులు చేస్తే రాంగు అనే ధోరణి పోయింది. సో ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్. మన అలాంటి వాడు ఎవరైనా అది ఎవరు చేసినా రైటే, ఎవరు చేసినా రాంగే, ఒకటే స్టాండ్ ఉండాలి కదా. సార్ ఎల్లుండి నుంచి అంటే 21 నుంచి